అందరికీ నమస్కారం. నా పేరు నాగరాజ్ గురాల, బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా విభాగం నుంచి. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ దురుద్దేశం ఎంతగా ఉంది కేసీఆర్ గారి పైన అంటే, ఏదో ఒక సాకుతోటి కాళేశ్వరం పైన అంత పెద్ద కాళేశ్వరం అనే ప్రాజెక్టును నిర్మించి ఎంతోమంది రైతులకు, అన్నదాతలకు సాయం చేసే విధంగా వాళ్ళకు నీరుని సప్లై చేయడానికి అన్ని రకాలుగా ముందుకొచ్చి కాళేశ్వరాన్ని నిర్మించారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం రాజకీయంగా వాళ్ళని ఎట్లా వేధించాలి, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పరిణామాలను బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా శాఖ ఖండిస్తుంది. రాబోయే రోజుల్లో ఇప్పుడు ప్రజలు అల్లల్లాడుతున్నారు. వాటర్ లేవు, ఫార్మర్స్కి ఎంతో ఇబ్బందులు అవుతున్నాయి, యూరియా కొరత ఉంది, వీళ్ళు రైతు బంధు ఇస్తలేరు, రైతు భరోసా అని అంటున్నారు. ఇప్పుడు రైతులకు కావాల్సిన సప్లై లేదు, అన్ని రకాలుగా ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు. అయితే వీటినన్నిటినీ డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ యూజ్ చేస్తున్నారు. కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన ప్రదాత. ఆయన చేయబట్టి ఇప్పుడు ఎంతో ముందుకెళ్ళింది 10 సంవత్సరాలు. మొత్తం లోకమంతా ఇండియా సెంట్రల్ గవర్నమెంటే మనకు చెప్పింది అన్ని గణాంకాలల్లో ముందుంది అని. రాబోయే రోజులలో ఎట్లాంటి కమిషన్లు వచ్చినా ఏదొచ్చినా వాళ్ళు ఎన్ని ప్రభుత్వం పరంగా వాళ్ళు ఎన్ని చేసినా ఆ కమిషన్లు చెల్లుబాటు కావు. ఎందుకంటే కాళేశ్వరంలో ఏమీ అవినీతి జరగలేదు. నిన్నటికి నిన్న కాళేశ్వరం కూలిపోయిందని అన్నోళ్ళే నిన్నటికి నిన్న రైతులకు నీళ్లు వదిలిపెట్టారు. అంటే కూలిపోతే నీళ్ళే నుంచి వస్తాయి. సో ప్రజలందరూ గమనించాల్సిందిగా నేను కోరుతున్నా. రాబోయే రోజుల్లో మీరు ఏదైనా కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కానీ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని కోరుతున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.